హాయ్ గైస్, నేను సాయి పటేల్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. మేము ఈరోజు ఫ్యామిలీతో కలిసి మేడారం అండ్ భద్రాచలం వెళ్తున్నాం. సో ఫస్ట్ పెట్రోల్ బంక్ వచ్చి డీజిల్ కొట్టించుకొని మనం వెళ్ళాలి మేడారం, తర్వాత భద్రాచలం. సో లేట్ ఎందుకు, వెళ్ళిపోదాం పదండి, లెట్స్ గో. ఇక్కడ కనిపించేది సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్. ఇక్కడ ఏంటంటే సింగరేణిలో ఇది మన కోల్ అనేది ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు. ఇది ఆన్ ద వే టు మందని రోడ్. ఇప్పుడు మనం మందనికి వచ్చేసినాము, మాట్లాడలో పడి మందనికి వచ్చేసినాము. ఇంకా నెక్స్ట్ వచ్చేది ఉపాల్పల్లి, తర్వాత మేడారం. సో వెళ్ళిపోదాం. ఇది మన ఆన్ ది వే టు మేడారం రోడ్. మంచి చెట్లు, పచ్చని పొలాలు. టైం అయితే లేట్లేదు, వెళ్తుండే. ఇక్కడ ఎట్ సైడ్ చూసినా మొత్తం గ్రీనరీ, మంచి రోడ్డు మధ్యలో చుట్టుపక్కల గ్రీనరీ. చాలా బాగుంది లొకేషన్. ఏంటంటే అసలు డ్రైవ్ చేసిన ఫీల్ కూడా రాదు, అంత అలసడ అనిపించదు, అంత గ్రీనరీ చూసుకుంటూ వెళ్తూ ఉంటాయి. చాలా బాగుంది. అట్లా చిన్నగా వెళ్తూ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నామని చెప్పేసి ఆగిపోయినాం. ఇక్కడ ఒక 10 minutes అట్లా ఆగి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. అలా వేసే కోతులు ఉన్నాయి. ఇది మానేరు బ్రిడ్జ్ అని వచ్చింది మ్యాప్లో వేస్తే. ఏమో మాకు అంత ఐడియా లేదు. ఒకసారి మీరు చూసి ఎవరైనా ఐడియా ఉంటే చెప్పండి ఏ బ్రిడ్జ్. ఇంకా ఇక్కడ నుంచి ఒక 40 minutes అయితే మనం రీచ్ అయిపోతాం ఆ లొకేషన్కి. సో వెళ్ళిపోదాం పదండి. వెళ్తూ మధ్యలో ఒక మంచి లొకేషన్ అనిపించింది. సో ఫొటోస్ అట్లా దిగుదాం, వీడియో తీద్దాం అని చెప్పేసి అట్లా ఒక 2 minutes అట్లా ఆగిపోయినాం. 2 minutes అంతే. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. మన కార్ లొకేషన్ అయితే చాలా. ఫైనల్లీ మనం రీచ్ అయిపోయినాం మేడారంకి. ఇది కనిపిస్తుంది ఆర్చ్ మేడారం ఎంట్రన్స్. ఇది స్ట్రేట్ వెళ్తే అక్కడ లెఫ్ట్లో ఒక రివర్, గంగా ఉంటుంది. అందులో వాటర్ తీసుకోవాలి, ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోదాం టెంపుల్కి. నేను ఇందాక చెప్పిన రివర్ ఇదే. చూడండి, సమ్మర్ కదా, వాటర్ తక్కువ ఉన్నాయి. ఓకే, ఫార్మాలిటీకి కాలు పట్టుకొని వెళ్ళాల్సింది. అండ్ ఇది మన సమ్మక్క గద్దె. అండ్ ఇది వచ్చేసి మన సారలమ్మ గద్దె. చూడండి, క్రౌడ్ ఏం లేదు, నార్మల్గా ఉంది. క్రౌడ్ అంతా ఏం లేదు, క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. సమ్మర్ కదా, ఎవరు రాలేదు. అయినా మేము వెళ్ళి సండే అయిన తర్వాత వాళ్ళకి కనుక మేము వెళ్తున్నాం, భద్రాచలంకి వెళ్తున్నాం. ఈ దారిలో ఇది రైట్ సైడ్లో ఒక మ్యూజియం అనిపించింది. ఇక్కడ నుంచి ఒక 2 hours డిస్టెన్స్లో భద్రాచలం ఉంటుంది. అది వచ్చేసి నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.